గుగ్గులు ఒక రకమైన ఔషధం మొక్క. ఇది బర్సెరసి కుటుంబానికి చెందింది. దీని నుండి లభించే జిగురు వంటి ద్రవాన్ని గుగ్గిలంగా ఉపయోగిస్తారు. గుగ్గులు ఒక రకమైన పూలు పూసే ఔషధం మొక్క. దీని శాస్త్రీయనామం కొమ్మిఫోరా వైటై, కొమఫోరా వైటీ. బర్సెరేసియే కుటుంబంలో ఎన్నో జాతులు ఉన్నాయి. ఒక్క కొమ్మిఫోరా వైటై, గుగ్గిలం తప్ప మిగతా జాతులు విషపదార్థాలు కలిగి ఉన్నందున బహు కొద్ది మాత్రమే వాడుకలో ఉన్నవి. సుమారు 3000 సంవత్సరాల నుండి ఆయుర్వేద మందులలో ఈ గుగ్గుల్ వాడబడుతూ ఉంది. ఇందులో మందుగా వాడబడేది గుగుల్ స్టెరోన్, గుగులిపిడ్ అనే రసాయన పదార్థం. శరీరములో కొలెస్టిరాల్ను తగ్గించే గుణం, కాలేయం కొలెస్టిరాల్ను తయారీని ఆపుచేసే గుణం దీనికి ఉందని శాస్త్రీయంగా కనుగొనబడింది. ఇది శరీరంలో ఫర్నెసోయిడిక్స్ రెసెప్టార్లను మూసివేయడం వలన కొలెస్టిరాల్ తగ్గుతుందని అంటారు. FXR కాలేయంలో బైల్ సాల్ట్స్ను అదుపు చేయడం ద్వారా తన పనిచేస్తుందని శాస్త్రజ్ఞులు అంటారు. ఏది ఏమైనా టోటల్ కొలెస్టిరాల్ తగ్గుదల అంతగా ఉన్నట్లు తేలలేదు. LDL చెడ్డ కొలెస్టెరాల్ను ఎక్కువ చేసే గుణం ఉన్నట్లు ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది. శరీర బరువును తగ్గిస్తుందనే నిదర్శనాలు లేవు. డేవిడ్ మూరే బేలర్ మెడికల్ కాలేజీలో పరిశోధనలు జరిపి కొలెస్టెరాల్ను తగ్గిస్తుందని క్లినికల్ రిపోర్ట్స్ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. గుగ్గుల్ వ్యాపారరీత్యా పండిస్తారు. మంచి వాసనగల ఈ జిగురును ఎండిన తరువాత ధూపంగాను, అగరుబత్తీలు తయారీలోనూ వాడతారు. లక్షణాలు: గుగ్గులు మొక్క ఒక గుల్మం లేదా చిన్న చెట్టుగా సుమారు 3 నుండి 4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పత్రాలు ఏకాంతరంగా 1 నుండి 3 చొప్పున ఉంటాయి. ద్విరూప మొక్కలు మగ, ఆడ వేరువేరుగా ఉంటాయి. పుష్పాలు చిన్న సమూహాలుగా ఉంటాయి. పండ్లు అండాకారంగా ఉంటాయి. వైద్యపరంగా ఉపయోగాలు: తిప్పతీగను, త్రిఫలాలను సమాన భాగాలు తీసుకుని కచ్చా పచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. అరకప్పు కషాయానికి 1/2 టీ స్పూన్ శుద్ధ గుగ్గులు కలిపి నెల రోజులపాటు తీసుకుంటే దీర్ఘకాలం నుంచి బాధించే మెడనొప్పి తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు వైద్య చికిత్సల్లో ఆయుర్వేద నిపుణులు యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం వంటి మందులు ఇస్తారు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. యోగరాజా గుగ్గులు ఈ మందు పక్షవాతానికి పనిచేస్తుంది. కాంచనార గుగ్గులు ఈ మందులు చర్మవ్యాధులు, అంటు వ్యాధులకు, గడ్డలకు పనిచేస్తుంది. కీళ్ల నొప్పులకు బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము. ఈ 2 సమాన భాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు 1 మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ ఉంటే కీళ్ల నొప్పులు, చీల మండల నొప్పులు, మెడిమల నొప్పులు తగ్గిపోతాయి. గుగ్గుల్ని అశ్వగంధతో కలిపి వాడితే మధుమేహ వ్యాధికి మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటారు. ఆయుర్వేదిక్ వైద్యులు గుగ్గిలము అనే పేరుతో ఈ కింద నుదహరించిన రీతిలో వాడుతున్నారు. గుగ్గిలముల రకాలు: రత్నపురి గుగ్గిలం, తెల్ల గుగ్గిలం, పుట్ట గుగ్గిలమం, మహిసాక్షి గుగ్గిలం. ఇందులోని రత్నపురి గుగ్గిలం, తెల్ల గుగ్గిలం, మహిసాక్షి గుగ్గిలం ఔషధోపయోగానికి వాడతారు. పుట్టగుగ్గిలం ధూపాలకు, రంగులకు ఉపయోగిస్తారు. మహిసాక్షి గుగ్గిలం గుణములు: మృదువు, జిగట, సువాసన, చేదు లక్షణాలు కలిగి ఉంటుంది. లోపలికిచ్చిన రక్తం శుభ్రపరచును, చెమట పుట్టించును, మూత్ర సంబంధిత వ్యాధులకు మంచి జేయును, పొట్టకు బలం జేయును, మృదువు పరచును, శరీరానికి కాంతి తెచ్చును. రక్తపైత్యం, కఫం, మేధోరోగమం, శ్లేష్మం, క్రిమి, ఉన్మాదం, మూలవ్యాధి, దుష్టవ్రణాలు, గ్రంథులు, గండమాలలు, వాతం, దుష్టరక్తం, ప్రాతనొప్పులు, విషం వీనిని హరించును. గడ్డలను, కంతులను కరగించును. నరాల రోగాలు, గొంతుక నొప్పి, గుండెలలోని దోషాలు, అమిత నడక వలన గలిగిన కాళ్లవాపు వీనిని పోగొట్టును. బుద్ధికి బలమిచ్చును. కడుపులోను, గుండెలోను కూడియున్న చెడురక్తాన్ని శుభ్రపరచును, శీఘ్ర ప్రసవం గావించును. స్త్రీల ఋతుబద్ధంను విపును. నడుము నొప్పి, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి వీనిని హరించును. స్త్రీలకు పాలు పడజేయును. మూత్రపు సంచిలో పుట్టు రాళ్లను, నరాల మార్గాలలో పుట్టు గట్టి పదార్థాలను తీసివేయును. విరేచనాలు కట్టును. వేడి తగ్గటానికి చేసే ఔషధాలలో గలిపిన వాడిన ఎడల వేడిని తగ్గించును. ఎర్రగుగ్గిలం తేనెలో గలిపి గొంతుక వాపుకు పట్టువేసిన నయమగును. ఆవుపాలలో గుగ్గిలం గలుపుకుని పుచ్చుకొనిన పుంసత్వన్నకు బలము జేయును. ఇతర రుగ్మతలకు దీని చూర్ణం వేడినీళ్లలో గలిపి పుచ్చుకొనవచ్చును. దీని సత్తువ 20 సంవత్సరావరకు దేహమందు నిలిచియుండును. ఉదయమున నోటవచ్చు ఉమ్మితో దీనిని అరగదీసి పైనపూసిన లేక పట్టువేసిన గడ్డలు హరించును. బుడ్డకు పూసిన అది కరిగిపోవును. దీనిని సురంజాను అను దుంప, ఎట్స్ లాటిన్ నేమస్ హర్మోడాక్టైలస్ తో పుచ్చుకొనిన మూలవ్యాధి మెలుకలు ఊడిపడును. దీనిని మూలవ్యాధికి పట్టు వేసినను మేలు జేయును. దీని పొగ పుచ్చుకొనినను, దీని పొగ బట్టినను మూలవ్యాధి నయమగును. దీని పొగ దుర్గంధపు గాలికి, అంటు విషపు గాలి యొక్క దోషమును పోగొట్టును.
తేలు కుట్టిన చోట దీనిని పూసిన విషం హరించును. దెబ్బ తగిలిన చోట పూసిన వాపు హరించును. పట్టు వేసిన గాయంలో కూడియుండు దుష్టరక్తాన్ని శుభ్రపరచును. గండమాలలకు కంఠంపైన నయ్యడు గడ్డలు మానును. దీనిని నూనెవేసి నూరుచు నీళ్లతో 4 నుండి 5 పర్యాయములు కడుగుచుండిన జిగురు వచ్చును. దానిని దలసరిగుడ్డకు వేసి పట్టు వేయవలెను. దీనిని తినిన కడుపులోని వాపుల తీసివేయును. నల్లదబ్బ స్ప్లీన్ కు జబ్బు చేయును. దీనికి విరుగుడు జాపత్రి మోతాదు పూటకు 3 మొదలు 10 చిన్నంల ఎత్తు వరకు. శుద్ధ గుగ్గుల గోళీలు హిమాలయ కంపెనీ వారు తయారు చేసి అమ్ముతున్నారు. వీటిని కొలెస్టెరాల్ శరీర బరువును తగ్గడానికి వాడవచ్చును. ప్రాంతీయ నామాలు ఆంగ్లం ఇండియన్ బెడలియా, హిందీ గుగ్గుల్, బెంగాలీ గుగ్గుల్, కన్నడ గుగ్గుల్, మరాఠీ గుగ్గుల, మలయాళం గుగ్గులు, గుగ్గులు, తమిళం మైషాక్షి గుక్కల్. లక్షణాలు గుగ్గులు మొక్క ఒక గుల్మం లేదా చిన్న చెట్టుగా సుమారు 3 నుండి 4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పత్రాలు ఏకాంతరంగా 1 నుండి 3 చొప్పున ఉంటాయి. ద్విరూప మొక్కలు పుష్పాలు చిన్న సమూహాలుగా ఉంటాయి.